విశాఖలో ఆ మాజీ ఎంపీని వైసీపీ వద్దనుకుంటుందా? పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టనుందా? అవమానకరంగా బాధ్యతలు తప్పించడానికి కారణం ఏమై ఉంటుంది? త్వరలో కూటమిలో చేరడానికి సిద్ధమవుతున్న ఆ వైసీపీ మాజీ ఎంపీ ఎవరు? ఒకప్పుడు విశాఖలో చక్రం తిప్పిన ఆయన్ను ఫ్యాన్ పార్టీ పక్కన పెట్టడానికి రీజన్ ఏంటి? అందుకు గల కారణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. గత 5 ఏళ్ల పాలనలో విశాఖలో వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చక్రం తిప్పారు. తాను తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ సొంత వ్యాపారాల్ని బాగా విస్తరించి కోట్లు వెనకేసుకున్నారట ఈ మాజీ నేత. ఇప్పుడు ఎక్కడా కనిపించకుండా పోవడం సర్వత్రా చర్చ జరుగుతోంది. జిల్లా ప్రజలపై ఉన్న మమకారమో లేదా వ్యాపార లబ్ధి కోసమో తెలియదు, కానీ ఉన్నట్టుండి హఠాత్తుగా తెరపైకొచ్చిన ఎంవివి వైసీపీ తిలోదకాలు ఇచ్చినట్టే అంటున్నారు ఆ పార్టీ నేతలు. జగన్ హయాంలో అన్ని విధాలుగా లబ్ధి పొందిన ఈ మాజీ ఎంపీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలోని వ్యాపారాలకు విశాఖ సరికాదని చెప్పకనే చెప్పిన ఎంవివి ప్రస్తుతం వైసీపీ కార్యకలాపాలకు ముఖం చాటేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంవివి సత్యనారాయణ విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పోరాటాన్ని కనీసం పట్టించుకోకపోవడం, అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం ఇలా చాలానే ఎంవివి ఖాతాలో ఉన్నాయి. రాజకీయంగా ఎంతటి వారినైనా తొడగొడుతుంది, పడగొడుతుంది అనే విషయం బహుశా ఎంవివి తెలుసుకున్నారో ఏమో, కానీ ప్రస్తుతం ఆయన రాజకీయ జీవితానికి స్వస్తి పలికేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అతి తక్కువ సమయంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ఎంవివి అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తారు. దీంతో కొంతకాలం సినిమాలపై ఉన్న మక్కువో లేదా ట్యాక్స్ లెక్కల్లో లేని సొమ్ములకు ట్యాక్స్ చెల్లించాలనో తెలియదు కానీ అడపాదడపా సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలకు కూడా ప్రొడ్యూసర్గా మారారు ఈ వ్యాపారవేత్త. 2019 నుంచి 24 వరకు విశాఖ ఎంపీగా రాజకీయ నేతగా ఎదిగారు. అనంతరం మంత్రిగా తన హోదా ఉంటే బాగుంటుందని అనుకున్నారట. ఈ క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాకాపట్టారు ఎంవివి సత్యనారాయణ. ఆయనను విశాఖ తూర్పు నియోజకవర్గానికి సమన్వయకర్తగా పార్టీ నియమించింది. దీంతో ఓటమి ఎరుగని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై గెలిచి తీరుతానని తొడగొట్టిన సత్యనారాయణ గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోర పరాభవాన్ని చవిచూశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఎంవివి ఎత్తులు చిత్తయ్యాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో విశాఖ ఎంపీగా చక్రం తిప్పిన ఎంవివి మరోవైపు హయగ్రీవ భూముల విషయంలో బొక్కబోర్లా పడ్డారు. ఈ విషయం గురించి సొంత పార్టీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకోవడం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటి నుంచి ఈ మాజీ పార్లమెంటు సభ్యుడు పాలిటిక్స్లో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావట్లేదట. అలాగే కార్యకర్తలను సైతం పట్టించుకోవట్లేదనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కనీసం జగన్ విశాఖ వచ్చినప్పుడు కలవకపోవడంతో ఆయన వైసీపీలో ఉన్నారా లేరా అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి రాజకీయ నాయకుడి కంటే ఒక వ్యాపారవేత్తగా పెద్ద పెద్ద భవంతులు నిర్మించే బిల్డర్గా విశాఖ వాసులకు ఎంవివి సత్యనారాయణ సుపరిచితుడు. అయితే ఆయన వ్యవహార శైలి ఆది నుండి చాలా వివాదాస్పదంగా ఉండేది. పార్టీని నమ్ముకుని జెండా మోసిన ద్వితీయ స్థాయి నాయకుల్ని పట్టించుకోకపోవడం, తనకంటూ సొంత క్యాడర్ లేకపోవడం, రాజకీయం అంటే వ్యాపారానికే ఎక్కువ విలువ ఇవ్వడంతో ఆయన ఇమేజ్ కాస్త పార్టీలో డ్యామేజ్ అయిందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్. 2024లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ మాజీ ఎంపీకి కొత్త చిక్కులు వచ్చాయి. గతంలో ఆయన చేపట్టిన ప్రాజెక్టులు నత్తనడకన సాగడం, దీనికి తోడు గతంలో చేసిన కొన్ని ప్రాజెక్టులపై తీవ్ర ఆరోపణలు రావడంతో మాజీ ఎంపీకి వివిధ కేసులు వెంటాడుతున్నాయి. ఆ మధ్య కాలంలో ఈ మాజీ ఎంపీ ఇల్లు, ఆఫీసులపై ఈడీ సోదాలు చేసింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఆయనతో పాటు ఎంవివి సహచరుడు ఆడిటర్ జీవీలపై కూడా దాడులు జరిగాయి. ఈ చర్యతో అప్పటి వరకు చక్రం తిప్పిన ఈ మాజీ ఎంపీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఉన్నత శ్రేణి న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ పొందారు. అయితే వీటి నుంచి బయటపడడానికి కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ అవి వర్కౌట్ కాలేదట. దీంతో ఏం చెయ్యాలో తోచని ఈ వైసీపీ నేత మకాంని పక్క రాష్ట్రాల్లో
సంఘాలకు మార్చేశారని వినికిడి. నిజం చెప్పాలి అంటే విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి మంచి నేతలున్నారు. అయినప్పటికీ ఎంవివి సత్యనారాయణ ఎంపీగా ఉన్న సమయంలో అందరినీ తన చెప్పు చేతల్లో తెచ్చుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ప్రస్తుతం ఇప్పటి జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, మాజీ విఎంఆర్డీఏ చైర్మన్ విజయ నిర్మల వంటి వారు ఎంవివి వ్యవహార శైలి నచ్చకపోవడంతో కూటమి పార్టీలో చేరారు. గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి వివిధ పార్టీల్లో జాయిన్ అయ్యారు. వీరితో పాటు ద్వితీయ స్థాయి నాయకులతో కూడా విభేదాలు తలెత్తాయి. ఆ ఫలితం మొన్న జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా మాజీ పార్లమెంటు సభ్యుడికి కనిపించిందంటారు. ఈ సమీకరణాలను పరిశీలించిన వైసీపీ అధిష్టానం ఎంవివి సత్యనారాయణను తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా తొలగించింది. మొళ్లి అప్పారావుకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఆ పరిణామంతో వైసీపీ ఈ మాజీ నేతను పొమ్మనలేక పొగపెట్టిందంటూ పార్టీలో కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎంవివి తన తీరును మార్చుకుని వైసీపీలోనే కొనసాగుతారా లేక వేరే పార్టీలో చేరుతారా అనేది వేచి చూడాల్సిందే.